ఉపవాస స్థితిలో జ్వరం ఉన్నట్లయితే వారికి జ్వరం తగ్గడానికి ఇంజెక్షన్ ఇవ్వవచ్చా? అయితే సోదరులారా, ఇంజెక్షన్ అనేది ముఖ్యంగా రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి ఐఎం అంటే ఇంట్రామస్క్యులర్ ఇంజెక్షన్. దీనిని సాధారణంగా కండ ద్వారా శరీరంలోకి ఈ ఇంజెక్షన్ని ఇంజెక్ట్ చేయడం జరుగుతుంది. ఇక రెండవది ఐవి అంటే ఇంట్రావీనియస్ ఇంజెక్షన్. దీనిని నరాల ద్వారా శరీరంలోకి ఆ మందుని ఎక్కిస్తారు. అయితే సాధారణంగా ఉపవాస స్థితిలో ఎవరైనా జ్వరానికి గురైనట్లయితే వారు ఐవి లేదా ఐఎం పద్ధతిలో ఇంజెక్షన్ తీసుకోవచ్చు. కానీ ఆ ఇంజెక్షన్ అనేది అది న్యూట్రిషన్ లేదా బలాన్ని చేకూర్చేది, శక్తిని చేకూర్చేదిగా ఉండకూడదు. కాబట్టి ఎవరైనా ఉపవాస స్థితిలో అనారోగ్యానికి గురైనట్లయితే వారు ఐవి లేదా ఐఎం పద్ధతి ద్వారా అంటే కండ ద్వారా లేదా నరాల ద్వారా వారు ఇంజెక్షన్ తీసుకోవచ్చు. కానీ ఆ తీసుకునేటువంటి ఇంజెక్షన్లో ప్రోటీన్స్ కానీ మినరల్స్ కానీ న్యూట్రిషన్స్ కానీ శక్తిని బలాన్ని చేకూర్చేటటువంటి పదార్థాలు లేకుండా జాగ్రత్త వహించాలి. ఫత్వా అల్ లజ్నా దాయిమా 10/252 ప్రకారంగా ఉపవాస స్థితిలో ఫీవర్ వచ్చినట్లయితే అతడు ఐవి లేదా ఐఎం పద్ధతి ద్వారా ఇంజెక్షన్ తీసుకోవడంలో తప్పు లేదు. కానీ ఆ తీసుకున్నటువంటి ఇంజెక్షన్లో న్యూట్రిషన్స్, మినరల్స్, అదేవిధంగా శక్తిని చేకూర్చేటటువంటి ఇతర విషయాలు లేకుండా జాగ్రత్త వహించాలి. మజ్మూ ఫతావా రసాయిల్ ఇబ్నే సాలే అల్ ఉసైమీన్ 19/199 ప్రకారంగా ఉపవాస స్థితిలో సెలైన్ అనేది ఎక్కించుకోకూడదు. ఎందుకంటే సెలైన్ ఎక్కించుకోవడం అంటే శక్తిని బలాన్ని శరీరంలోకి ఎక్కించుకోవడంతో సమానం. కాబట్టి ఎవరైతే ఉపవాస స్థితిలో ఉంటారో వారు ఎట్టి పరిస్థితుల్లో కూడా సెలైన్ అనేది ఎక్కించుకోకూడదని తెలియచేయడం జరిగింది. సెలైన్లో సాధారణంగా క్రిస్టలైన్ ఫ్లూయిడ్ అంటే ఎలక్ట్రోలైట్స్, హైడ్రోఫిలిక్ మాలిక్యూల్స్ ఉంటాయి. ఇవి శరీరానికి బలాన్ని చేకూర్చుతాయి. కాబట్టి ఉపవాస స్థితిలో సెలైన్ ఎక్కించుకోవడం నిషిద్ధంగా చెప్పడం జరిగింది. ఒక ముస్లిం ఉన్నాడు, ఉపవాసం ఉండాలి అని అనుకున్నాడు. కానీ అతనికి తీవ్రమైనటువంటి ఫీవర్ ఉంది, టెంపరేచర్ ఎక్కువగా ఉంది. ఏం చేయాలంటే ఖురాన్ అంటుంది, ఖురాన్లో సూరా బఖరా నంబర్ 2 ఆయత 185 ప్రకారంగా వ్యాధిగ్రస్తులు ఎవరైతే ఉంటారో వారికి మినహాయింపు ఉంది. మిగతా దినాలలో వారు తమ రోజాను పూర్తి చేయాలి. అలాంటి వ్యక్తికి అసలు రోజానే లేదు. అయితే అలా కాదండి, నేనైతే ఉదయమో రోజా సంకల్పం చేసుకుని సహరీ చేసుకున్నాను, కానీ మధ్యాహ్నం వరకు ఫీవర్ ఎక్కువగా అయిపోయింది. ఏం చేయాలంటే అలాంటి వ్యక్తి ఇంజెక్షన్ తీసుకోవడంలో తప్పు లేదు, ఐవి లేదా ఐఎం పద్ధతిలో. కానీ తీసుకునేటటువంటి ఇంజెక్షన్ ఏదైతే ఉందో ఆ డ్రగ్ కేవలం జ్వరానికి మాత్రమే పనిచేయాలి. అలా కాకుండా అందులో మినరల్స్, న్యూట్రిషన్స్, అదేవిధంగా శక్తిని ఇచ్చేటటువంటి బలాన్ని చేకూర్చే విధంగా ఆ ఇంజెక్షన్ ఉండకూడదు. అలా అయితే అతని రోజా అనేది భంగం అవుతుంది. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీకు, నాకు, మనందరి కూడా మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించుగాక. ఆమీన్ యా రబ్బుల్ ఆలమీన్. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.